మహాశివరాత్రి సందర్భంగా విశాఖ పారిశ్రామిక వాడలో శ్మశాన వాటికలో వెలిసిన శివునికి అఘోరి రుద్రాభిషేకం చేరున్నారు. కాటికాపరి సైదులు ఆధ్వర్యంలో డేలుగా రుద్రాభిషేక కార్యక్రమం జరుగుతోంది. శ్మశానంలోని శివయ్య విగ్రహానికి అభిరామ్ అఘోరి బాబా తన శిష్యుడితో కలిసి రుద్రాభిషేకం చేస్తున్నారు. శ్మశానంలో జరిగిన రుద్రాభిషేకం చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. రాత్రి 10 గంటలకు ప్రారంభమైన రుద్రాభిషేకం వేకువజాము 3 గంటల వరకు జరుగుతుంది. అఘోరీల అభిషేకానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ జరుగుతుంది. చంద్రశేఖర్, ఎంతసేపటి వరకు ఈ అభిషేకం జరుగుతుంది? ఏం చెప్తున్నారు భక్తులు? సతీష్, చూసుకుంటే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పారిశ్రామిక ప్రాంతంలో వేయించేసి ఉన్నటువంటి ఏదైతే శ్మశాన వాటికలో శివుని విగ్రహం అయితే ఉంది. శివుని విగ్రహానికి అఘోరి బాబా ఎవరైతే ఉన్నారో ఇక్కడ వచ్చినటువంటి అఘోరి బాబా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మహాశివుడికి అన్ని శివాలయాల్లో కూడా మహాశివరాత్రి జాగరణలో ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకాలు, హోమాలు అయితే చేస్తూ ఉంటారు. అయితే చూసుకుంటే ఏదైతే పారిశ్రామిక ప్రాంతానికి సంబంధించినటువంటి ఏదైతే శ్మశాన వాటిక ఏదైతే ఉందో నిర్మానుష్య ప్రదేశంలో ఉన్నటువంటి ఈ శ్మశాన వాటికలు ఈరోజు అఘోరి బాబా ఆధ్వర్యంలో కూడా ప్రత్యేక పూజలు అయితే జరగనున్నాయి. అభిరామ్ అఘోరి ఆధ్వర్యంలో ఇప్పుడే శ్మశాన వాటిక లోపల పూజలు చేసిన తర్వాత అనంతరం మరికొద్ది సేపట్లోనే ఇక్కడ ఉన్నటువంటి శివుని విగ్రహానికి అయితే పంచామృత అభిషేకాలతో పాటు ఏదైతే భస్మాభిషేకాలతో కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ జరిగేటటువంటి భస్మాభిషేకం అయితే చాలా ప్రత్యేకమని చెప్పుకోవచ్చు. ఏదైతే కాశీలో జరిగేటటువంటి పూజా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ రీతిగానే విశాఖలో కూడా ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పూజను తిలకించేందుకు పెద్ద ఎత్తున కూడా ఏదైతే భక్తులంతా కూడా తరలి వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విధంగా కూడా శ్మశాన వాటికలో ప్రత్యేక పూజలు అయితే చేస్తూ ఉంటారు. ఈ ప్రత్యేక పూజలకు సంబంధించి కూడా అభిరామ్ బాబా అఘోరి అయితే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆయన సృష్టి బృందం కూడా వారంతా కూడా ఈ ప్రాంతానికి అయితే చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. కొద్దిసేపటి క్రితమే ఏదైతే స్వామివారికి సంబంధించినటువంటి రుద్రాభిషేకాలన్నీ కూడా ప్రారంభమైనటువంటి పరిస్థితి కనిపించింది. నేపథ్యంలో భక్తులంతా కూడా చాలా ఆసక్తిగా తిలకించేందుకు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే కాశీలో జరిగేటటువంటి వేడుకలు ఏవైతే ఉంటాయో ఆ రీతిలోనే ఇక్కడ విశాఖలో కూడా అలాంటి ఉత్సవాలు నిర్వహించే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేశారు. ఏదైతే ఇక్కడ శ్మశాన వాటికి సంబంధించినటువంటి కాటికాపరి సైదులు ఎవరైతే ఉన్నారో ఈ సైదుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహానికి ప్రత్యేక పూజలు అయితే జరుగుతూ ఉంటాయి. ప్రతి ఏడాది నుంచి 2 ఏళ్ల కాలంలో కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి విగ్రహంలో అఘోరీలంతా కూడా వచ్చి పెద్ద ఎత్తున కూడా పూజలు చేస్తూ ఉంటారు. స్వామివారికి సంబంధించినటువంటి తైలాభిషేకాలు, రుద్రాభిషేకాలతో పాటు పన్నీరు అభిషేకం కూడా చేస్తూ ఉంటారు. దీన్ని తిలకించేందుకు కూడా భక్తులంతా కూడా పెద్ద ఎత్తున కూడా తరలి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు, పుర్రెల దండను కూడా స్వామివారికి అయితే అలంకరించనున్నారు. పుర్రెల దండ తర్వాత స్వామివారికి సంబంధించినటువంటి అభిషేకాలన్నీ కూడా ఒక్కొక్కటిగా ప్రారంభమవుతాయి. ఏదైతే రాత్రి 10:30 గంటల ప్రారంభమైనటువంటి ఈ అభిషేకాలు దాదాపు 3 గంటల వరకు కూడా కొనసాగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైతే రాష్ట్రం అంతా కూడా అందరూ భక్తులంతా కూడా ఆలయాల్లో పూజలు నిర్వహిస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి అఘోరీలు కావచ్చు లేదా ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు కావచ్చు మొట్టమొదటిసారిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే శ్మశాన వాటికలో ఎవరైనా రావాలంటేనే భయపడతారు. అలాంటి శ్మశాన వాటికలో ప్రత్యేక పూజలు అయితే జరుగుతూ ఉన్నాయి. మనం చూసుకోవచ్చు, స్వామివారికి అయితే పుర్రెలతో చేసినటువంటి ఏదైతే దండను కూడా ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే అలంకరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ ప్రాంతం అంతా కూడా హరహర మహాదేవ్ అంటూ కూడా ఆయన యొక్క నామస్మరణతో కూడా మారుమోపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే అఘోరి బాబా ఎవరైతే ఉన్నారో ఏదైతే అఘోరి బాబాతో పాటు ఆయన సృష్టి బృందం అంతా కూడా ఈ ప్రాంతానికి అయితే చేరుకోవడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని మాదిరిగా కూడా శ్మశాన వాటికలో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో ఈ యొక్క పూజలు తిలకించేందుకు భక్తులంతా కూడా తరలి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు, ఒక్కసారిగా కూడా అఘోరి బాబా కావచ్చు లేదా ఆయన శిష్య బృందం కావచ్చు స్వామివారికి అభిషేకాలన్నీ కూడా మరికొద్ది సేపట్లోనే ప్రారంభమయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఇక్కడ జరిగేటటువంటి ఆ రుద్రాభిషేకంతో పాటు ప్రత్యేకమైనటువంటి అభిషేకం ఏదైతే ఉందో ఇక్కడ జరిగేటటువంటి చితాభస్మం ఏదైతే ఉందో ఆ చితాభస్మంతో ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారు. ఈ ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాల తర్వాత స్వామివారిని అలంకరించి స్వామివారి దీవెనలు కూడా తీసుకోవడం అయితే ఆనవాయితీగా వస్తున్నటువంటి పరిస్థితి. గత 4 ఏళ్ల కాలంగా కూడా ఏదైతే కాన్వెంట్ జంక్షన్లో జరిగినటువంటి పూజల మాదిరిగానే మరలా కూడా ఏదైతే కాన్వెంట్ ఇక్కడ కోరమండలం వద్ద ఏర్పాటు చేసినటువంటి శ్మశాన వాటికలో కూడా ఇలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. దీన్ని తిలకించేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా భక్తులంతా కూడా తరలి
వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే పారిశ్రామిక వాడలో గతంలో ఎన్నడూ లేని మాదిరిగా కూడా ఈ ఏడాది జరుగుతున్నటువంటి ఈ పూజలు అయితే చాలా ప్రత్యేకమని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే మహాశివరాత్రి నాడు అటు చూసుకుంటే అప్పికొండ సముద్ర తీరంలో కూడా పెద్ద ఎత్తున అయితే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అలాగే ఏదైతే ఇక్కడ కోరమండల వద్ద జరిగేటటువంటి పూజా కార్యక్రమాలు కూడా ఒక ప్రత్యేకమని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా స్వామివారిని అన్ని ప్రాంతాల్లో కూడా కొలువై ఉంటాడు. అన్ని ప్రాంతాల్లో కూడా స్వామివారి దర్శన భాగ్యం కలుగుతుంది. స్వామివారిని పూజించాలనేటటువంటి ఒక మంచి మెసేజ్ను కూడా ఇటు ప్రజల్లోకి భక్తుల్లో కూడా తీసుకెళ్లినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే శ్మశానానికి రావాలంటేనే ఎవరైనా భయపడిపోతారు. కానీ ఇక్కడ జరిగేటటువంటి శ్మశానానికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ పూజా కార్యక్రమాల భక్తులంతా కూడా తిలకించే విధంగా కూడా దీన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం జరిగినటువంటి పూజలతో పాటు రాత్రి జాగరణ తర్వాత భక్తులంతా కూడా ఈ ప్రాంతానికి వచ్చి స్వామివారిని దర్శించుకునేందుకు వీలుగా కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా నిర్వహిస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే రుద్రాభిషేకాలు, స్వామివారికి సంబంధించినటువంటి తైలాభిషేకాలతో పాటు భస్మాభిషేకమైనటువంటి పూజలు కూడా జరుగుతాయి. సతీష్. శేఖర్.